ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ ఎనర్జీ ఏదంటే సోలార్ ఎనర్జీ అని అందరూ అనుకుంటారు. కానీ సోలార్ ఎనర్జీ అన్నది జస్ట్ బ్యాకప్ ఎనర్జీ మాత్రమే. ప్రస్తుతం వర్కింగ్లో ఉన్న మాస్టర్ ప్లాన్ కనుక విజయవంతంగా పూర్తయితే విద్యుత్ విషయంలో భారత్ పూర్తి స్థాయిలో ఆత్మనిర్భర్ భారత్గా మారుతుంది. ఈ ప్లాన్ని అడ్డుకోవడానికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 6 మరణాలనేవి జరిగాయి. మొట్టమొదటగా జనవరి 24, 1966 జహంగీర్ బాబా ప్రయాణిస్తున్న ఫ్లైట్ అనేది క్రాష్ అయ్యి కుప్పకూలిపోయింది. సరిగ్గా ఇది జరిగిన 13 రోజుల ముందు అంటే జనవరి 11, 1966న మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి యొక్క అనుమానాస్పద మృతి. ఈ మరణాలు సహజంగా జరిగాయా లేక ఎవరైనా ప్లాన్ చేశారా? ఆ తర్వాత 2009 నుంచి 2013 మధ్యలో దాదాపు 11 మంది న్యూక్లియర్ శాస్త్రవేత్తల మరణాలనేవి జరిగాయి. అసలు భారత్ వద్ద ఉన్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఒకరి తర్వాత ఒకరు ఎందుకు మరణిస్తున్నారు? అసలు ఈ మాస్టర్ ప్లాన్ అమలు కాకుండా అడ్డుకున్నదెవరు? ఆ దేశమేంటి? అసలేం జరిగింది అనే దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరిప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. న్యూక్లియర్ ఎనర్జీ రంగంలో భారత్ ప్రపంచంలో సూపర్ పవర్గా ఎదగాలని అనుకుంటున్నట్టయితే కామెంట్ బాక్సులో జై హింద్ అని కామెంట్ చేయండి. భారత్ యొక్క న్యూక్లియర్ ప్లాన్ కనుక పూర్తయితే విద్యుత్ రంగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఎదుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ న్యూక్లియర్ ప్లాన్ గురించి మీకు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవడం ఖాయం. న్యూక్లియర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలంటే యురేనియం అనేది ఖచ్చితంగా అవసరం. కానీ ప్రస్తుతం భారత్ వద్ద 1% కూడా యురేనియం రిజర్వ్ అనేది లేదు. స్టోరీ ఇక్కడికి ఎండ్ కాలేదు. భారత్ వద్ద ఎటువంటి నిక్షేపాలున్నాయంటే ఆ నిక్షేపాల ద్వారా భారత్ విద్యుత్ రంగంలో ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఎదగడం ఖాయం. ఆ నిక్షేపాలేంటంటే థోరియం. భారత్లో ప్రస్తుతం 33% థోరియం నిక్షేపాలనేవి ఉన్నాయి. అయితే మన వద్ద న్యూక్లియర్ ప్లాంట్ల ఏర్పాటుకి అవసరమైన యురేనియం కాకుండా థోరియం ఉంది కదా, దీంతో మనమేం చేస్తాం అనే డౌట్ మీకొచ్చింది కదా. ఇక్కడే భారత్ యొక్క అసలు శిశుల మాస్టర్ ప్లాన్ అనేది దాగి ఉంది. ఈయన పేరు హోమీ జహాంగీర్ బాబా. ఇతను భారత న్యూక్లియర్ సైంటిస్ట్. ఈయన మామూలు శాస్త్రవేత్త కాదు. ఈయన చెప్పిన 3 స్టెప్పులు కనుక అమలు చేసి ఉంటే ఇప్పటికే భారత్ విద్యుత్ రంగంలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా వెలుగుతూ ఉండేది. ఈ ప్లాన్ని సక్సెస్ కాకుండా అంతర్జాతీయ ఏజెన్సీలనేవి అడ్డుకున్నాయి. ఆ తర్వాత హోమీ జహాంగీర్ బాబా విమాన ప్రమాదంలో అనుమానాస్పదంగా మరణించాడు. అయినా సరే భారత్ ఒక్కడుగు కూడా వెనుకడుగు వేయలేదు. మొదటి స్టేజ్ ఏంటంటే 1963లో భారత్ కెనడాతో 2000 మెగావాట్ల న్యూక్లియర్ ప్లాంట్ల నిర్మాణానికి డీల్ కుదుర్చుకుంది. ఈ ప్లాంట్ నిర్మాణం లక్ష్యం కేవలం విద్యుత్తును ఉత్పత్తి చేయడమే ఏకైక లక్ష్యం కాదు. అసలు సిసలైన టార్గెట్ ఏంటంటే ప్లూటోనియంని తయారు చేయడం. న్యూక్లియర్ ప్లాంట్లో కేవలం యురేనియం వేయడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడమే కాకుండా సైడ్కి ప్లూటోనియంని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ ప్లూటోనియంతో న్యూక్లియర్ అడ్వాన్స్డ్ రియాక్టర్లని తయారు చేసుకోవచ్చు. రెండో స్టేజ్ ఏంటంటే న్యూక్లియర్ రియాక్టర్లో ప్లూటోనియం తయారీ అనేది స్టార్ట్ అయింది. అయితే న్యూక్లియర్ రియాక్టర్లో ప్లూటోనియం తయారీకి నీటికి బదులు సోడియంని కలిపారు. అయితే ప్లూటోనియంతో యురేనియంకి బదులుగా థోరియంని యాడ్ చేశారు. అలా ప్లూటోనియంతో థోరియంని కలపడం ద్వారా యురేనియంగా మారింది. ఈ యురేనియంని న్యూక్లియర్ రియాక్టర్లలో విద్యుత్ ఉత్పత్తి కొరకు వినియోగించడం స్టార్ట్ చేశారు. ఒక్కసారిగా ఈ ప్లాన్ సక్సెస్ కావడంతో థోరియంని పెద్ద ఎత్తున వినియోగించడం ప్రారంభమైంది. ఈ టెక్నిక్ని ఉపయోగించి గ్రేటర్ రియాక్టర్ని లోడ్ చేశారు. నిండుగా లోడైన ఆ రియాక్టర్ అనేది పూర్తి స్థాయిలో మేడ్ ఇన్ ఇండియా రియాక్టర్ అని చెప్పొచ్చు. అయితే విద్యుత్ రంగంలో ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఎదిగేందుకు ఇది మొదటి అడుగు అని చెప్పొచ్చు. అయితే భారత్ ఇప్పటికే మొదటి అడుగు వేసిన తరుణంలో ఇలాగే భారత్ ఎందుకు వెళ్ళలేకపోయిందనే డౌట్ చాలామందికి వచ్చింది. భారత్ ముందుకు వెళ్ళలేకపోవడానికి గల కారణం అంతర్జాతీయ రాజనీతి అని చెప్పొచ్చు. అంతర్జాతీయ వేదికల మీద భారత్ చేస్తున్న ఈ ప్రయత్నానికి పెద్ద ఎత్తున అడ్డుకట్ట వేసిన పరిస్థితి. అయినా సరే భారత్ న్యూక్లియర్ పవర్కి సంబంధించి ఎక్కడా వెనకడుగు వేయలేదు. భారత్ ఇప్పుడు స్టేజ్ 2 వరకు చేరుకుంది. ఇప్పుడు భారత్ ముందున్న ఏకైక టార్గెట్ స్టేజ్ 2 నుండి స్టేజ్ 3 వరకు వెళ్లి భారత్ని విద్యుత్ రంగంలో ప్రపంచంలోనే సూపర్ పవర్ దేశంగా మార్చాలని. ఇప్పుడు భారత్ కొత్త టెక్నిక్ మీద కూడా పనిచేస్తోంది. ఇప్పుడు భారత్ చాలా అడ్వాన్స్డ్ న్యూక్లియర్ రియాక్టర్ని అతిపెద్ద టెక్ కంపెనీ తయారు చేస్తోంది. ఈ అడ్వాన్స్డ్ న్యూక్లియర్ రియాక్టర్ ద్వారా న్యూక్లియర్ పవర్లో ప్రపంచ దేశాలని వెనక్కి నెట్టి అగ్రస్థానంలో ఉంటుందా? మనం న్యూక్లియర్ ఎనర్జీలో గ్లోబల్ లీడర్గా ఎదుగుతామా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరిప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.
బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.